ఒంగోలు వాస్తవ్యులు నిమ్మగడ్డ ప్రసాద్ శర్మ గారు. ఒక మహాకవి దోమల బాధ పడేసాక తర్వాత కానీ ముందు ఈ పూర్వకాలంలో నలుల బాధ పడుతుండేవాళ్ళు. అందుకని శివుడు అద్రిని శయ్యనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవక్షుండు విరడముగా శేషుడిపై శయనించుట, నల్లి బాధ పడలేక సొమ్మి అన్నాడు ఆయన. ఇప్పుడు దోమల బాధ పడుతున్నాం, నలి బాధలు తగ్గినాయి. ఆ కవి ఈ కాలం వాడైతే దోమ బాధ పడలేక సుమ్మని రాసుండేవాడు. వర్ణించండి. ఎందుకంటే నల్లికి దోమకు తేడా ఉందండి. దోమల బాధ కూడా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు నల్లి దగ్గరికి పడుతున్నాయి, చెవి దగ్గరికి వచ్చి ఆ సంగీతం వినాలన్నా దుప్పటి కప్పుకోవాలంటేనేమో ఊపిరాడదు, అవేమో సంగీతం పాడుతుంటాయి. ఈ సంగీతం విందామా లేకపోతేనేమో దోమల బాధ తట్టుకొని దుప్పటి కప్పుకుందామా అనేటువంటి సంశయంతో మీరు కాస్త వర్ణించండి. నల్లి దగ్గరికి మనం పెడితే కుడుతుంది, దోమ మన దగ్గరికి వచ్చి మరి కుట్టేస్తుంది. అది రెండింటికి తేడా. కనుక నల్లి కన్నా దోమ చాలా ప్రమాదకరం. నల్లి జాతి క్షీణించిపోయింది, కానీ దోమ జాతి విజృంభించేస్తోంది. ఆ ఇంట్లో మీ ఆవిడని ఏమన్నానండి, దోమ మీద పద్యం చెప్పనా? దోమ మీద పద్యం. ఊహలు గుసగుసలాడే ఊహలండి బాబు. గురువు గారిని మీ దెబ్బ గురువు గారిని కూడా కుట్టుట నైజము దానికి అంతే. కుట్టుట నైజము దానికి, దాని స్వభావం అంతే. అది తిట్టుట సాజంబు మనకు తీరవు బాధల్. కుట్టుట నైజము దానికి తిట్టుట సాజంబు మనకు తీరవు బాధల్. తీరవు బాధ. అది కుట్టడం దాని లక్షణం, దాన్ని తిట్టడం మన లక్షణం. ఈ బాధలు తీరవు మనకి అంతే. ఇంకది తీరవు బాధ సరిపోయిందండి. కుట్టుట నైజము దానికి తిట్టుట సహజము మనకు తీరవు బాధ. అమ్మయ్య, ఈ ఆర్ద్రత ఒక్కసారి కరుణరసము నుండి హాస్యరసము ఒక్కసారిగా నిజంగా తేలికపడింది. ఒక్కసారి వారి అంశం అడగానే అప్పటి వరకు గుండె చాలా భారంగా ఉన్నటువంటి భావన కొంచెం తేలికపడింది. దోమల బాధ, నిమ్మగడ్డ మామూలుగా దోమల బాధ అంటే కొంచెం బాధపడతాం, ఇక్కడ అమ్మయ్య దోమల బాధ. కుట్టుట నైజము దానికి తిట్టుట సాజమ్ము మనకు తీరవు బాధల్. అంతే. దోమల బాధ గురించి చెప్పమన్నారు. అది కూడా ఒంగోలు దోమలు. కుట్టక తిట్టక కొట్టక, కుట్టక తిట్టక కొట్టక, పట్టణమున మశక తతికి పట్టునే గ్రహణాల్. పట్టణమున మశక తతికి పట్టునే గ్రహణాలు. గ్రహణాలు దేనికి? సూర్యుడికి చంద్రుడికి గ్రహణాలు ఉంటాయి, కానీ ఈ దోమలకి గ్రహణం ఉండదు. ఎవరు పట్టుకునే పరిస్థితి, వాడిని ఆపే పరిస్థితి ఉండదు అనమాట. ఇంకా పట్టణమున మశక తతికి పట్టునే గ్రహణాలు. దోమలు మనం ఏం చేయలేము, ఆపలేము. అక్కడ ఒంగోలు గిత్తల్ని చూసి ఆనందపడుతూ ఉన్నట్టే అంత పుష్టిగాను ఉన్న దోమల్ని చూసి అదే పట్టణమున మశక తతికి పట్టునే గ్రహణాలు. పట్టునే గ్రహణాలు. ఒకవేళ పట్టాలి అంటే అయితే అది కొట్టాలి, కుట్టినప్పుడు మనం దాన్ని కొట్టాలి. అది చేస్తే అప్పుడు పడతాయి. ఎన్ని ఆలౌట్లు పెట్టినా, ఎన్ని బ్యాట్లలో కొట్టినా ఆ దోమలాగా చచ్చివది వస్తున్నా పుట్టేస్తుంటే ఎక్కడికి వచ్చేదో తెలియదు. అదేం సంతానం మరి. దోమల బాధ అంతే. కుట్టుట నైజము దానికి తిట్టుట సాజమ్ము మనకు తీరవు బాధల్. కొట్టక తిట్టక కుట్టక తిట్టక కొట్టక, పట్టణమున మశక తతికి పట్టునే గ్రహణాలు. ఇది హాస్యరసం అనమాట ఇక్కడ.